నిజానికి యోగా ఆసనాలు భౌతిక శరీరానికి ప్రాణమయ శరీరానికి సంబంధించినటువంటివి. అంటే భౌతిక శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం గురించి కానీ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడం గురించి కానీ, ప్రాణస్పందనలు సక్రమంగా జరగడం గురించి కానీ, శరీరంలో ఏ అవయవాలు దేనికోసం అయితే ప్రకృతితో క్రియేట్ చేయబడ్డాయో అవన్నీ కూడా వాటి పనులు సక్రమంగా నిర్వర్తించుకోవడం గురించి ఒక సిస్టమ్ ఆల్రెడీ మనలో ఎస్టాబ్లిష్ అయి ఉంది. మనం దాన్ని తయారు చేసుకోలేము. అది మనం డిస్టర్బ్ చేసుకుని ఉంటాం. ఆ డిస్టర్బ్ చేసుకుని ఉన్నదాన్ని మళ్ళా పట్టుకొచ్చి ఒక మార్గంలోకి తెచ్చి, యోగంలోకి తెచ్చి ఏవి వాటి పనులు సక్రమంగా చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక శారీరకమైన సాధన యోగాసనాలు. అందులో చాలా సైన్స్ ఉంటుంది. వాత పిత్త శ్లేష్మాల్ అని మనకి 3 తత్వాలతో శరీర నిర్మాణం చేయబడి ఉంటుంది. సో కొన్ని శరీర తత్వాలలో శ్లేష్మం ఎక్కువ ఉంటుంది, కొన్ని శరీర తత్వాల్లో వాతం ఎక్కువ ఉంటుంది, కొన్ని శరీర తత్వాలలో పిత్తం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఆసనాలు వేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు 100 ఆసనాలు వేసిన అవసరం లేదు. వాళ్ళు శారీరక ధర్మాన్ని అర్థం చేసుకుని, శారీరక తత్వాన్ని అర్థం చేసుకుని, వాళ్ళ వ్యక్తిగత శారీరక నిర్మాణాన్ని అర్థం చేసుకుని ఏ ఆసనాలు వేసుకుంటే సరిపోతాయి అనేటటువంటిది అది ఒక సైన్స్ ఉంటుంది. యోగా టీచర్కి 100% అనాటమీ అండ్ ఫిజియాలజీ తెలియాలి. ఇక్కడ నేర్చుకుని అక్కడ నేర్చుకుని అట్లాగా ఆసనాలు నేర్చుకుంటూ వెళ్ళిపోతే దాన్ని సైంటిఫిక్ యోగా అనరు. యోగా టీచర్కి అనాటమీ ఫిజియాలజీ తెలియాలి. ఎవరికి ఏ ఆసనాలు పనిచేస్తాయి, ఎవరు ఏ ఆసనాలు వేయకూడదు, ఎవరు ఏ ఆసనాలు వేయాలి అనేటటువంటి యోగా టీచర్ తెలియాలి. అలాంటి ఆయన దగ్గరే మనం క్లాసులు తీసుకోవాలి.